అసలు మీకు గుండెలు వదిలిపోయేటటువంటి వాస్తవాలు తెరపైకి వస్తాయి తెలుసా? ఈ కేసులో 600 కోట్ల రూపాయలు కొట్టేసారు వీళ్ళంతా. మామూలే కాదు, గిరిజనుల సొమ్ము పాపం చాలామంది నమ్మిర్రు. మీకు మీడియాలో కనబడేటటువంటి బాధితులు 2-3 పొద్దుగాల లేతే 2-3 కనబడుతురు. 100 మంది బాధితులు లోపట కుమిలిపోతురు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తురు, బాధపడుతురు. అనవసరంగా ఇచ్చి మోసపోయినాం కదా కోట్ల రూపాయలు అని చెప్పి చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటారు. మంగ్లీ ఏమో, అసలు మంగ్లీ విషయంలో ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పాత్ర ఉంది అని చెప్పిండు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర ఉంది, మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉన్నాడు మొత్తం అని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్పిండు. మంగ్లీ ఏం చేసింది, అడ్వకేట్ సుబ్బారావు కావాలనే ఫ్రేమ్ కోసం నా పైన ఆరోపణలు చేస్తుండని చెప్పి మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అడ్వకేట్ సుబ్బారావు ఏం చేసిండు, మంగ్లీ నన్ను థ్రెడ్ కాల్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని చెప్పి రిటర్న్ కంప్లైంట్ అడ్వకేట్ సుబ్బారావు ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోయిండు. మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నించడానికి అడ్వకేట్ సుబ్బారావు పోతే పంజాగుట్ట సిఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తాడు అడ్వకేట్కి, నువ్వు తాగొచ్చినావు నీ కథ ఏందని చెప్పి. సిఐ పైన కూడా ఎంక్వైరీ జరగాలి, పంజాగుట్ట సిఐ పైన ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆయన ఏందే కథ తెలవాలి ఇప్పుడు. ఎందుకంటే ఒక అడ్వకేట్ పోతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారా? అండ్ అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి తాగొస్తాడా? అండ్ అడ్వకేట్కి ఒక బాధ్యత తెలియదా? అడ్వకేట్కి బాధ్యత తెలిసే కదా ఆయన వచ్చేది. బాధితులు అడ్వకేట్ దగ్గరకు వస్తే కదా అడ్వకేట్ వచ్చేది. అంటే ఇప్పుడు ఏందన్నట్టు, అడ్వకేట్లు రావద్దా బాధితులతోటి? పోలీసులతో అడ్వకేట్ మాట్లాడొద్దా? పంజాగుట్ట సిఐ గారి పైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. సిఐ గారు ఏమో మంగ్లీకి సంబంధించిన పైన ఎఫ్ఐఆర్ చేస్తాడట, అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ చేయడట. మళ్ళీ అడ్వకేటే చెప్తున్నాడు. మరి దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, ఇప్పుడు సింగర్ మంగ్లీ ఏం చేయాలి, అడ్వకేట్ సుబ్బారావు పైన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. అడ్వకేట్ సుబ్బారావు పైన కాదు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేది ఎవరిపైన, రమావత్ మధు పైన ఇవ్వాలి. ఏమని, రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి నా పేరు వాడుకొని జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిందట, నా తమ్ముడు పేరు వాడుకొని జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిందట, మమ్మల్ని బద్నాం చేస్తున్నాడు. కాబట్టి రమావత్ మధు పైన మీరు యాక్షన్ తీసుకుని ఆయన ఎంక్వైరీ చేయమని మంగ్లీ కంప్లైంట్ ఇవ్వాలి. ఇయ్యలే. ఆమె ఎట్లా ఇచ్చింది, ఫస్ట్ అడ్వకేట్ సుబ్బారావు పైన కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత చాలామంది మీడియాలో మాట్లాడేసరికి అప్పుడు రమావత్ మధు పైన కంప్లైంట్ ఇచ్చింది.